అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. నేను కొద్ది రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల మధ్య జరిగేటటువంటి డ్రామాలో తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా ఈ ఉచ్చులో పడిపోద్దని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పినాను. అదే జరిగింది. మీరు చూడండి, బాగా గమనించండి. ఒక 2-3 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు షర్మిలాను ఉద్దేశించి వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతి ఆవిడకి కూడా ఉండబోతుంది భవిష్యత్తులో అంటే దాన్ని మాత్రమే వీళ్ళు ఫోకస్ చేశారు. కానీ అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆరోపణలు మాత్రం వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదన్నమాట. తర్వాత వచ్చేసి వాడెవడో అమెరికాలో ఉంటాడు పంచి ప్రభాకర్, వాడి కడుపులో మంటో లేకపోతే వాడు తెలివి తక్కువతనమో మూర్ఖత్వమో పక్కన పెట్టేస్తే వాడు పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతుంటాడు. వాడు షర్మిల గురించి ఏదైతే వాగాడో దానికి సంబంధించి వీళ్ళు విశ్లేషణ చేస్తున్నారు అనమాట. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది. చాలామంది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళలో చాలామంది తెలుగుదేశం పార్టీ పదవులు అనుభవిస్తున్నారు. వీళ్ళంతా కొంచెం కార్యకర్తలు కూడా కాస్తో కోస్తో ఇంటరాక్ట్ అయినటువంటి పెద్ద వాళ్ళే. వీళ్ళు కూడా షర్మిలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, అన్న నుంచి ఆమెకు ముప్పు ఉంది, ఆమెకు ప్రాణహాని ఉంది అని చెప్పి ప్రజెంటేషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పనినటువంటి వ్యూహంలో వీళ్ళు మాత్రం బలైపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ కార్యాచరణకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సభలు, భువనేశ్వరమ్మకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, నారా లోకేష్ గారికి సంబంధించింది, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి పనిని దీన్ని మాత్రం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వదిలేసేసి ఇప్పుడు వీళ్ళ దృష్టి అంతా కూడా షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. మీరు 2-3 రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియాను బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు లేపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. షర్మిల గారిని మటుకు ఆమాంతం పైకి లేపేస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలామంది నాయకుల్ని అసలు పార్టీకి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడు త్రిపుల్ రఘురామరాజు ఆయన ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో నేను చేరుతున్నాను, నేను చేరి ఎంపీగా పోటీ చేస్తాను లేదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అయితే ఆయన స్పష్టంగా చెప్పింది లేదు. పైగా ఆయన ఏం చెప్తున్నాడు, బీజేపీని తీసుకురావాలి, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయాలి అని అంటే వీళ్ళకి కామన్ ఫ్రెండ్ అనమాట. ఈయన్ని కూడా బాగా పబ్లిక్ తీసుకొచ్చింది, బాగా ఈయనకి ప్రచారం కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఆ దృష్టి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ గారి మీదో పెట్టుంటే ఇంకొంచెం మంచి ఫలితాలు వచ్చిండే. కానీ ఎవరో అంటే నేనేం రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ చేయడానికి నేను తప్పు పట్టట్లేదు, కానీ వీళ్ళ ఆలోచన అంతా ఎట్లుంటుందంటే ఇంట్లో దానికంటే కూడా పొరుగింటి పుల్లకూర చాలా బాగుంటుంది అంటారు కదా, పొరుగు వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు పార్టీ గుర్తించినటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు ఇలాంటి సందర్భంలో అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి మరల్చకుండా పార్టీ వ్యవహారాల మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి సందేశం భరోసా మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలి ఈ విషయాల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.